హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి జిల్లా కోర్టుల నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి ప్రతి డిస్ట్రిక్ట్లో. మీ యొక్క డిస్ట్రిక్ట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క కోర్టు వీడియోస్ని అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ మీరు మర్చిపోద్దు ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వాటిలో అయితే కోర్ట్ జాబ్స్ ఉన్నాయని కదా, సో అట్లా పర్మనెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే చాలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ కోర్టు జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ సి జాబ్స్, పర్మనెంట్ సిఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలు ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇలా చాలా రకాల జాబ్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. మేము అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సిఎస్ఆర్ ల్యాబ్స్కి సంబంధించిన అన్ని వీడియోలు మన దాంట్లో అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం ఇలా వీడియోస్ చేస్తుంటాను. ఇవి కూడా చెక్ చేసుకోండి, యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ యొక్క జాబ్స్ ఏంటో, దాని యొక్క రోల్స్ ఏంటో తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ అవుట్ సైడర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే రిటైర్డ్ వాళ్ళతో పాటు అవుట్ సైడర్స్ కూడా, అంటే నార్మల్గా అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, బయట వాళ్ళు కూడా. సో కంపల్సరీగా చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ మెయిన్గా అనిపిస్తుంది ఏంటంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి అనుకుంటారు. అండ్ అవుట్ సైడర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ అవుట్ సైడర్స్ అంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలని క్లియర్గా చెప్పారు. అండ్ దీనికి శాలరీ అయితే వచ్చేసి 25,000 to 220 పర్ మంత్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ డేట్ 10/3/2025 5 PM కల్లా అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి ఇక్కడ 1 పోస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అమలాపురంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద డిస్ట్రిక్ట్ జడ్జి ఈస్ట్ గోదావరి దాని కింద అయితే వస్తుంది ఈ నోటిఫికేషన్. అండ్ శాలరీ చెప్పాను కదా, సో ఇక్కడ పొజిషన్ అయితే వచ్చేసి మీరు ఒకవేళ జాయిన్ అయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేయాలి. అండ్ అవుట్ సైడర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ దీనికి. సో మీరు ఇక్కడ ఏంటంటే, ద అప్లికెంట్ షుడ్ సబ్మిట్ దేర్ సర్వీస్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే మాత్రం సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది, మిగిలిన వాళ్ళకైతే అవసరం లేదు. If retired employees are not available, the outsiders who are having bachelor degree qualification and computer knowledge will be considered. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు రిటైర్ మీరు అప్లై చేసుకోకుండా ఉంటే ఎలాగా మరి? ఇప్పుడు ఎవరు రాలేదు రిటైర్డ్ ఎంప్లాయీస్, సో అవుట్ సైడర్స్ని తీసేసుకుంటాము. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని తీసేసుకుంటామని క్లియర్గా చెప్తున్నారు. కంపల్సరీగా ఇది చూడండి ఫ్రెండ్స్, 10th పాయింట్ అనేది అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. జిల్లా కోర్టుకి సంబంధించింది. ఒక అప్లికేషన్ వేసేయండి, ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. అండ్ దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ పెట్టి వదిలేయండి. సో జాబ్ వచ్చింది అనుకోండి, మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది, లేదా మెయిల్ అయితే వస్తుంది, ఇంటర్వ్యూకి రండి అనేసి. ఎఫెక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ డేట్, ఫుల్ అడ్రస్, మొబైల్ నెంబరు, క్యాస్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మీరు నేమ్ రాయండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, స్టేషన్, డేట్ మెన్షన్ చేయండి. సో ఇవన్నీ పంపించేసి ఎవరికి పంపించాలంటే, సో ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జి ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం పిన్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి పంపించమని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఈ అడ్రస్కి అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ద అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, యూనిట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఈస్ట్ గోదావరి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఈ అడ్రస్కి పంపించండి, పంపించి వదిలేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం తప్పకుండా మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఆ ఫోన్ నెంబర్కి వాళ్ళు చేసి చెప్తారు మీరు సెలెక్ట్ అయ్యారు ఈ జాబ్కి. సో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి రండి. సో లేదా డైరెక్ట్ సెలెక్షన్ చేస్తారో బేస్డ్ ఆన్ మెరిట్ బట్టి మనకు తెలియదు ఫ్రెండ్స్, కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. 10/3/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇట్లా కాంట్రాక్ట్ జాబ్స్కి కోర్ట్స్లో 1 year అయితే ఉంటుంది. బట్ శాలరీ అయితే మంచి చక్కగా 25,000 to 220 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు లోకల్గా ఉండి కూడా మీరు ఈ అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుంచి వచ్చింది. అలాగే మీ డిస్ట్రిక్ట్ కూడా ఎప్పుడైనా పడవచ్చు. మీ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.